audio jungle. మీరేదో లైవ్ పెట్టి మీరు చేసినటువంటి ఒక తప్పుడు పని ఎందుకంటానంటే లేని దాన్ని ఉన్నట్టు చూపే ప్రక్రియని తప్పుడు పని అని అంటారండి. మొదటగా పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్గా ఎవరో ఒక సంస్థ ద్వారా పెట్టుకున్నటువంటి మీటింగ్కి అతిథుల కింద ఆహ్వానించారనుకోండి, చాలా సంస్థలు చాలా రకాలుగా చాలా పార్టీలకి పనిచేస్తాయి. అర్థమయ్యేటట్టు విపులంగా చెప్తా. చాలా ఎన్ఆర్ఐ సంస్థలు ఇప్పటికీ పేరు మోసిన ఎన్ఆర్ఐ సంస్థలు కూడా తెలుగు మహాసభల పేరిట కేవలం ఒక కులానికి సంబంధించినటువంటి పార్టీకి మేలు చేయడం కోసం ఇప్పటికీ గడిచినటువంటి 2.5 దశాబ్దాలుగా తహతహలాడుతున్నటువంటి చరిత్రలు మీకు తెలియవా? అమెరికా లాంటి దేశాల్లో, ఐరోపా లాంటి దేశాల్లో, అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో కూడా తెలుగు మహాసభల పేరిట, తెలుగు జాతి పేరిట పెడుతున్నటువంటి సభలో సమావేశాల నుంచి పోగేస్తున్నటువంటి ధనాన్ని ఆయా పార్టీలకి సంబంధించినటువంటి కొందరు వ్యక్తుల యొక్క అభివృద్ధికి వెచ్చించడం అనేటువంటి తెలీదా? అది సహజ సిద్ధంగా ఒక గుంపు, ఒక సమూహం, ఒక పార్టీని కులం పేరుటో మతం పేరుటో ఓన్ చేసుకోవచ్చు కాక, మళ్ళీ మీకు అర్థమయ్యేది చెప్తున్నానండి, ఒక గుంపు గాని ఒక సమూహం గాని ఒక కులం పేరుటో, ఒక మతం పేరుటో, ఒక ప్రాంతం పేరుటో ఒక పార్టీని ఓన్ చేసుకోవచ్చు కాక, కానీ ఒక పార్టీ ఆ గుంపుని, ఆ కులాన్ని, ఆ మతాన్ని కూడా అలా ఎంకరేజ్ చేయలేవండి. అంటే ఎనీ క్యాస్ట్ కెన్ ఓన్ ఏ పార్టీ, బట్ ఏ పార్టీ కెనాట్ ఓన్ ఏ క్యాస్ట్. మీకు అర్థమయ్యేది చెప్తున్నా. కాపులందరినీ నింపారంటే మా పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు రెడ్డి అండి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు గౌడ్ అండి, మాకున్నటువంటి అర్హాన్ గారు ముస్లిం అండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అన్ని ఆంతరంగికమైన కార్యక్రమాలు చూసుకునేటువంటి హనీఫ్ గారు ముస్లిం అండి. ఏ కులం గురించి మాట్లాడుకుందాం? ఏ పార్టీలో ఏ కులం గురించి మాట్లాడుతున్నారు? కాపులకి పెద్ద పెట్టేసే యోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంటే కేవలం 7-8 మందితో మాత్రం ఉంచుతారా? పార్టీ మొత్తాన్ని కాపులతో నింపేలేరా? ఫస్ట్ టికెట్ ఎవరికో ప్రకటించలేరా? పేతాని బాలకృష్ణ గారికి అన్యాయం జరిగిందని చెట్టుబల్జీల సామాజిక వర్గంలో అలాంటి నిరాశ నిస్పృహలు తొలగించాలని అందులో యువకుడు ఉత్సాహవంతులైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంచైన టికెట్ ఇవ్వాలా? ఇవన్నీ మీకు కూడా తెలుసు. అంతరాత్మ అనేటువంటిది ఒకటి ఉంటది. అంతరాత్మకు మనం జవాబు చెప్పుకోవాలి. బయట బోలాబోలీగా ఎన్ని మాట్లాడినా పూర్తిగా అంతరాత్మకు మనం చెప్పుకోవాలి. అన్ని విషయాలు స్పృశించరండి. 2, మీరేదో మాడుతూ ఉన్నారు. మా ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, ఆయన మీద అవినీతి ఆరోపణలు. ఒక్క ఆరోపణ మూర్తి మీరు గనక నిరూపించగలిగితే, ఒక్క ఆరోపణ నిరూపించగలిగితే నేను సగం మేసం గీయించుకుని సగం గుండు కొట్టి తిరుగుతా. ఒక్క ఆరోపణ మీరు నిరూపించలేకపోయినా మీ ముక్కు నేలకు రాసి మా ప్రధాన కార్యదర్శి కాలుకు ముక్కుతారా? డూ యూ నో వాట్ ఈస్ హిస్ ట్రాక్ రికార్డ్? డూ యూ నో వాట్ ఈస్ హిస్ ట్రాక్ రికార్డ్ అని అడుగుతున్నా. ఫోన్ అడిగండి. మా ప్రధాన కార్యదర్శిగా ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసా? ఆయన నాగ్పూర్లో గాని ఆయన పరిసర ప్రాంతాల్లో గాని పనిచేసినప్పుడు బ్యూరోక్రాట్ కింద ట్రాక్ రికార్డ్ తెలుసా? ప్రైమ్ మినిస్టర్ నుంచి ఆయనకు వచ్చిన అవార్డులు తెలుసా? అదే తోట చంద్రశేఖర్ గారి గురించి అవినీతి ఆరోపణలు మొట్టమొదటిగా మొదలుపెట్టినటువంటి ఎల్లో మీడియా ఎప్పుడు మొదలెట్టిందో తెలుసా? 2008-2009 త్రయంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారితో మా ఈ తోట ప్రధాన కార్యదర్శి గారు కనపడుతుంటే, ఏలి అవుతుంటే, ప్రజారాజ్యంలోకి వస్తే మొట్టమొదటి కథనం ప్రసారం చేసింది టీవీ5 ఛానల్. ఆ రోజు కూడా దమ్ముంటే నిరూపించమని ఓపెన్ డిబేట్ లో ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి మా తోట చంద్రశేఖర్ గారు. మీకు రికార్డ్స్ కావాలంటే 2008-2009 రికార్డ్స్ తీసుకొచ్చి ఇస్తా. మీరు ఎలా పడితే అలా మాట్లాడితే మా ప్రధాన కార్యదర్శి మీద అవినీతి ఆరోపణలు గాని, సింగిల్ కేసు గాని, ఒక్క మెమో గాని, అసలు బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా జరుగుతుందో తెలుసా అండి? బ్యూరోక్రాట్ మీద అవినీతి ఆరోపణలు ఉంటే సెంట్రల్ ఏ రకమైన నోటీసులు సర్వ్ చేస్తారో తెలుసా అండి? ఒక్క సింగిల్ నోటీస్ మా ప్రధాన కార్యదర్శికి సర్వ్ చేసిందని మీరు నిరూపించగలిగితే నేను సగం మేసం సగం ఉండి కొట్టించుకుంటా. నిరూపించలేకపోతే మీరు మా ప్రధాన కార్యదర్శికి మీ నుదిటాంచి కాళ్ళు నమస్కారం పెట్టి జర్నలిజంని తప్పుకుంటారా? మీ వల్ల అవుతుందని అడుగుతున్నా. చేతా వాతా కాని మాటలో గొడ్డ కాల్చేసి ముఖం మీద వేసేస్తే ఆ మసి తుడుచుకుంటా కూర్చుంటారులే అనేటువంటి విధానాలకి స్వస్తి పలకండి, స్వస్తి పలకండి. ఏం మాట్లాడుతూ ఉన్నారు? 10 లక్షలు 100 మంది కాపుల దగ్గర అలాట్ చేశారా? ఎంత అవుతుంది? 100 మంది ఇంటూ 10 లక్షలు అంటే కొన్ని వేల కోట్ల, కొన్ని లక్షల కోట్ల, ఓ 100 కోట్ల, ఎన్ని కోట్లు అవుతుందని మూర్తి గారు మాకైతే సరిగ్గా లెక్క తిరిగి అడుగుతున్నాం. 10 కోట్ల రూపాయలు అంటే 100 మంది దగ్గర తీసుకుంటే 10 కోట్లు అయిందా? 10 కోట్ల రూపాయల కోసం పవన్ కళ్యాణ్ గారు కాపు పారిశ్రామికవేత్తలను పిలవాలా? ఒక టికెట్ పార్టీలు అమ్ముకుంటే 10 కోట్లు రావా? ఓ టికెట్ 7 కోట్లు డిపాజిట్ కట్టమని అడుగుతున్నారు. టికెట్ కోసం 7 కోట్లు డైరెక్ట్ గా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఉంటే సరిపోతా ఖర్చు పెట్టాలని చెప్తున్నారు. ఇవాళ మేము మాడేది ఏంటంటే
ఇతర పార్టీలాగే జనసేన కూడా ఒక కులానికే కొమ్ముకొస్తుంది, ఇతర పార్టీలాగే జనసేన కూడా ఆర్థిక పరమైన రాజకీయాలు చేస్తుందని నిరూపించాలనే తమ తహతహల్ని మేము చెప్పేది ఏంటంటే, ఇతర పార్టీ స్థాయి రాజకీయాలు చేయాలంటే ఇతర పార్టీల్లో ఎంతమందికి ఎన్ని భర్తలు ఉన్నాయండి, టీడీపీలో ఎన్ని సీట్లు ఇస్తారండి, వైసీపీలో ఎన్ని సీట్లు ఇస్తారండి, అక్కడ సీట్లు దొరకని అందరికీ ఎంత రేట్లు పెట్టి జనసేనలో మేము డబ్బులు కలెక్ట్ చేస్తే ఇలా మీటింగులు పెట్టక్కర్లేదు, మీరు చెప్పిన 15 లక్షల రూపాయలు ఫండ్ లో తీసుకోక్కర్లేదు. ఎస్ ఆర్ నో, దానికి సమాధానం చెప్పండి. ఎందుకు వచ్చిన మాట అండి ఇది? ఎందుకు వచ్చిన మాట? ఒకటే అడుగుతున్నా, ఒక క్యాండిడేట్ కి టికెట్ అమ్ముకుంటే వచ్చే డబ్బుల్ని 100 మందిని పోగేసి 15 లక్షల రూపాయలు మేము తీసుకోవాలా? 15 లక్షల రూపాయలు తీసుకోవాలా? అందుకని నేను ఒకటే అడుగుతున్నా, దయచేసి దేన్ని పెద్దది చేయొద్దు, దేన్ని పెద్దది చేయొద్దు. ఇష్టారాజ్యంగా ఏది పడితే అది మాట్లాడేశాం. కాపుల పార్టీ కావాలి ఏంటంటే, కాపుల పార్టీ 27 నుంచి 30% మంది ఉన్నటువంటి జనాభా నుంచి నాయకులు పుట్టరా? ఆ నాయకులు రారా? ఆ నాయకుల పార్టీ చేరదీయకూడదా? చేరదెత్తే కాపుల పార్టీ ఎట్టయితుందండి? అతిపెద్ద సామాజిక వర్గం నుంచి మేము సైతం ప్రజాసేవ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రత్యర్థి పార్టీలో ఢీకొంటాం అని వచ్చిన కుర్రోల్ని కాపు దొందగాట్టి గేటు బయట నుంచో పెట్టామంటారా? ఏం భయపెడదామని చూస్తున్నారు మహామూర్తి గారు? పార్టీ అధ్యక్షుడి కింద భీమవరంలో రాజుల సదస్సులో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు, బీసీల సదస్సులో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు. అట్లాగే కాపులారని మీటింగ్ పెట్టుకుంటే దానికి కూడా రావాల్సినటువంటి బాధ్యత కులాలను కలిపే యోచన చేసినటువంటి నాయకుడి కింద ఆయన భుజస్కంధాల మీద ఉంటది. కాపులను డకాయిట్లా, కాపులను దొంగలా, కాపులు అంటే ఏంటి? ఇప్పుడు నాకు అర్థం కడుతున్నా, కాపులు మీటింగ్ పెట్టుకుని మేము డబ్బులు ఇస్తాం పార్టీకి అన్నప్పుడు ఆ మీటింగ్కి వెళ్ళకూడదని మీరు ఎలాగొచ్చి చెప్తారు? మీరు ఎలాగొచ్చి చెప్తారు అని అడుగుతున్నా. మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి మనం మాడుకుంటే చాలా దూరం మాడుకుందాం. కత్తి మహేష్ విషయం మీరు సాల్వ్ చేశారా? కత్తి మహేష్ అంశంలో మీరు నాకు గాని కత్తి మహేష్కి గాని ఫోన్ చేసి మీరు కొట్టుకుంటే గాని టీఆర్పీలు రావట్లేదని మీరు గాని మీ ఆఫీసులో సైదాబాబు గాని మాట్లాడిన కాల్ రికార్డింగ్లు రిలీజ్ చేయమంటారా? కాల్ రికార్డింగ్లు రిలీజ్ చేయమంటారా? మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి చెప్పమంటారా? మీరేదో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. మనం కూడా మాడుకుందాం, అన్ని మాడుకుందాం అండి. మీరు సాల్వ్ చేశారా? కత్తి మహేష్ ఆ రోజు రావడానికి 10 నిమిషాల ముందు నా పక్కన అజ్జేపల్లి శ్రీధర్ గారు ఉంటే మీరు నా ఎదురుకుండా చెప్పిన మాటలంటూ మాడుకుందామా? ఎవడో సాల్వ్ చేయాలా? కత్తి మహేష్ ఈగో టచ్ అవ్వకుండా ప్రతి నిమిషం మాట్లాడి కత్తి మహేష్ ని కన్విన్స్ చేసింది నేను. మీ అంతరాత్మకు తెలీదా? ఆ రోజు మీరు గాని అజ్జేపల్లి శ్రీధర్ గారు గాని మీరు కూర్చుంటే నా సమస్య సాల్వ్ అయిందా? పెచ్చ మాటలు మాడద్దండి మూర్తి గారు. మీరు సాల్వ్ చేసింది ఏంలా? ప్రపోజల్ పెట్టింది మేము, పోలీస్ స్టేషన్కి వెళ్దామంది మేము, మీరు మాకు కవరేజ్ ఇచ్చారు, సంతోషించాం. మీరు మాకు సహకరించారు, సంతోషించాం. ఒక సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునే టైంలో టీడీపీతో మేము పొత్తులో ఉంటే మీ సహకారాలు అందిస్తారా? మీరేమన్నారు? కత్తి మహేష్ విషయంలో సాల్వ్ చేస్తే నేను దేవుడేనా? కత్తి మహేష్ విషయంలో మీరు సాల్వ్ చేస్తానికి మేము టీడీపీతో ఏలి అవుతున్నప్పుడు మీకు మీ హైకమాండ్ నుంచి పర్మిషన్ ఉన్నదా? కత్తి మహేష్ గాని ఏ అంశాలు గాని మనమే రచ్చగొడదాం, మనమే గబ్బు లేపుదాం, మనమే దాన్ని సల్లాడుదాం అని చెప్పి. అందుకని దయచేసి కత్తి మహేష్ విషయంలో పద్దాక ఎవడబడతాడు క్రెడిట్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితి. తెల్లారి పొద్దున్న లైవ్ పెట్టి కత్తి మహేష్ ఎందుకు కన్విన్స్ అయ్యాడు అని చెప్పేళ్ళ గానీ దట్ టాపిక్ ఈజ్ ఓవర్. శ్రీరెడ్డి ఆస్పెక్ట్ లో గానీ ఏ ఆస్పెక్ట్ లో గానీ మీరేదో తహదాలాడుతున్నారు, మీరేదో కంపీట్ అవుతున్నారు. ఎవరు వృత్తిపరమైనటువంటి పోటీ అనేది వాళ్ళకు ఉంటది. ఏదో ఛానల్ మీరు నా దగ్గర 4 సార్లు అన్నారు, మీరు నా దగ్గర మీ మేకప్ రూమ్ లో 4 సార్లు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఛానల్ నేను టార్గెట్ పెట్టుకున్నా వాటిని దాడిపోవాలని. మీరు నాతో ఫోన్ లో మాట్లాడి కత్తి మహేష్ నువ్వు మెతగ్గా మాట్లాడుతుంటే మీ కార్యకర్తలు నచ్చట్లా, మీ పార్టీలో కొంతమందికి నచ్చట్లా, నువ్వు గట్టిగా మాట్లాడాలని చెప్పి మీరు నన్ను రెచ్చగొట్టినటువంటి ఆడియో క్లిప్పులు రిలీజ్ చేయమంటారా? రిలీజ్ చేయమంటే చెప్పండి. 1 టెరాబైట్ మంచి కాస్ట్లీ హార్డ్ డిస్క్ మంచి క్వాలిటీలో వచ్చేది బయటికి 320 kbps లో. అందుకని మనం ఏది పడుతుందో మాడకూడదండి, మనం ఏది పడుతుందో మాడకూడదు. అందుకే నేను ఏమన్నా అంటే కాపుల పార్టీని ముద్రేసేటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలనో, ఒక రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయాలనో, ఒక రాష్ట్రంలో మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలనో ముందరకు వచ్చినటువంటి పార్టీ ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని కులాలని సమతుల్యతతో చూడాల్సినటువంటి బాధ్యత ఉంటది. అన్ని కులాలలోనే అందరికీ భోజనాలు పెడుతున్నప్పుడే కాపులు కూడా వచ్చి ఇస్తాల ముందు కూర్చుంటారు. మీరు కాపులు కదా ఇస్తారు లాగేలేరు. అందుకని కాపులు ఒకవేళ ఎవరన్నా పార్టీని ఓన్ చేసుకుంటే చేసుకోవచ్చు కాక పార్టీ పలానా కులం అని చెప్పి ఓన్ చేసుకుని రాజకీయం చేయలేదన్న కనీస ఇంగిత జ్ఞానం పార్టీ పెట్టిన వాళ్ళకి, పార్టీ నడిపే వాళ్ళకి అందరికీ ఉంటదండి, అందరికీ ఉంటది. తమలాంటి మేధావులు వచ్చి వాస్కోడి గామల మాదిరి మీరో ఏదో చెక్ చేసినట్టు అందరూ కాపులే ఉన్నారా? ఏంటి తోట చంద్రశేఖర్ గారు, నగేష్ గారు, అజ్జేపల్లి శ్రీధర్ గారు, రాఘవయ్య గారు వీళ్ళ పేర్లు కనబడతాయి. మరి మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్ గారు, హనీఫ్ గారు వీళ్ళ పేర్లు ఎందుకు రావండే? వీళ్ళ పేర్లు ఎందుకు రావని అడుగుతున్నాను నేను. పేతాని బాలకృష్ణ గారు వీళ్ళ పేర్లు ఎందుకు రావండే? అంటే మనం మాడాలా, ఏదో మాడాలా.
గవాలని కాపులు పట్టి ముద్రేశారు. జనం కూడా మాటలు వినే పరిస్థితిలో లేరు మూర్తి గారు. అందుకనే ఉడత ఊపుళ్ళు, తోక చప్పుళ్ళు, మీ మీద దాడులు చేసేంత ఖాళీ గాని, అంత సౌలభ్యం గాని, అంత అధికారం గాని మా పార్టీకి గాని, మా పార్టీ కార్యకర్తలకు గాని లేదండి. అధికార మదంతో మేము ఊగిపోవట్లేదండి. మీ మీద దాడులు ఎందుకండి? మాటల రూపంలో మీరు చేసిన అభియోగాల్ని మేము తూచా తప్పకుండా కౌంటర్ చేయలేకపోతే కదా భౌతిక దాడులకు పాల్పడాలి. భౌతిక దాడులకు పాల్పడేంత అల్పమైన బుద్ధి మాకుంటే కత్తి మహేష్తో అన్ని డిబేట్లు కూర్చుని మీరు చెప్పిన ఛానల్లో సాల్వ్ చేసుకుంటామా? మీ సమక్షంలో సాల్వ్ చేసుకుంటామా? భౌతిక దాడులకే మేము పాల్పడేటట్టయితే కత్తి మహేష్ విషయం కానించి, శ్రీరెడ్డి విషయం కానించి చాలా విషయాల్లో మీ సమక్షంలో భౌతిక దాడులకు పాల్పడాలి. భౌతిక దాడులకు మేము పాల్పడాలా? మీరు కూర్చోబెట్టి టీడీపీకి బ్రాహ్మణ సోదరులకి మధ్య గొడవ జరుగుతుంటే మీరు మీ ఛానల్లో బ్రాహ్మణ సోదరులతో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అచ్చగా మాట్లాడేది మీరు దాడి చేయించారేమో. దాని వెనకాల జరిగినటువంటి గేమ్ కూడా నాకు తెలిసింది. అందుకు లోపలికి వెళ్ళొద్దు. లోపల తవ్వుకునే కొద్దీ మీ ఇంటికి మా ఇల్లు అంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. మీరు కెలుక్కుంటాం, మీరు ఇంకా లోతుకి వెళ్తాం. నా తప్పుడు పని నేను కవర్ చేసుకుని కెమెరామెన్ గంగతో రాంబాబులో నేను ఏదో పవన్ కళ్యాణ్ మాదిరి బిల్డప్ ఇస్తానంటే కుదరదండి. మీరు 1కి 10 సార్లు మీలాంటి వాళ్ళు చెప్పేది ప్రధాన కార్యదర్శి గురించి కానీ, ఇతర ఉన్నతమైన జనసేన పదవుల ఉన్న గురించి కానీ మాట్లాడే ముందు మీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడాలి. అంతేగాని గుట్టకాల్చి ముఖం మీద వేసేస్తాం. అవినీతి ఆరోపణలో తోట చంద్రశేఖర్ గారు ఇస్ ఎ క్లీన్ బ్యూరోక్రాట్ విత్ ఎ సిల్లీ ఎలిగేషన్. టీఏలో డిఏలకో సంబంధించినటువంటి బిల్లు సబ్మిట్ చేయలేదనేటువంటి దాన్ని నవ్వుకుని ఆయన పక్కన పెట్టినటువంటి అంశం. అంతకు మించి కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు తినేసినటువంటి చరిత్ర మా ప్రధాన కార్యదర్శికి గాని, మా పార్టీలో క్రియాశీలకమైన పదవులను ఏ వ్యక్తికి గానీ లేదు. ఫర్ దట్ మ్యాటర్ మా ఉపాధ్యక్షులు గానించి, మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గానించి, మా కోశాధికారి రాఘవయ్య గారు గానించి ఎవరి మీదైనా మీలాంటి వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఎలిగేషన్స్ ఏమన్నా రావాలి తప్ప స్వతహాగా పవన్ కళ్యాణ్ గారు పక్కన చేరడానికి ముందే వ్యక్తిగతమైన వ్యాపారాలు, వ్యక్తిగతమైన విధానాన్ని వదిలేసుకుని సర్వం పరిత్యజించే ఆయన దగ్గరికి వెళ్ళి చేరతారు. ఆ విషయాన్ని తాము గుర్తించుకుంటే సంతోషం. అందుకని ఇంకెప్పుడు కాపులు కలిశారు, బరాబర్ కలుపుతారు. వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి కలవకూడదా? వాళ్ళకి ఆలోచన ఉండకూడదా? వాళ్ళకి ఆస్తులు ఉండకూడదా? ఏం మారుతున్నారండి మీరు? అలాగే తల 2,000 రూపాయలు ఉందరా, ఈ పార్టీ మంచి కోసం పనిచేస్తున్నాడు రా, పోనా బస్ ఛార్జీలకో యాత్రకో డబ్బులు ఉంటారా, అంత తలకో 2,000 ఇవ్వకూడదా? తలకో 10,000 ఇవ్వకూడదా? కొంత కలిగిన శ్రీమంతి తలకో 5 లక్షల రూపాయలు ఇవ్వకూడదా? అందులో బూతులు ఉన్నాయా? ఒక్క టిక్కెట్ అమ్ముకుంటే వచ్చే డబ్బులు మీరు చెప్పిన దాని ద్వారా వస్తాయి. ఒక్క టిక్కెట్. అందుకని ఎంత పెంటక్కల్లా 15 లక్షల కోసం పోగేసి దిక్కుమాల 10 కోట్ల రూపాయల కోసం ఎంత రచ్చిందికండి? ఎంత రచ్చింది కడుతున్నాడు 10 కోట్ల రూపాయల కోసం. అందుకు దయచేసి ఎవరి గురించి అయినా, ఎస్పెషల్లీ తోట చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు బయోడేటా ఏంటో కనుక్కుని అప్పుడు మాట్లాడాలా. ప్రధానమంత్రి చేత కీర్తించబడ్డటువంటి బ్యూరోక్రాట్ ఇప్పటికీ మనందరం కలిసి టికెట్లు అప్పుండాలని నేస్తా ఆయన కమిషనర్ కింద పనిచేసేటువంటి ప్రాంతాలకు వెళ్దామా? ఇప్పుడు యంగ్ బ్యూరోక్రాట్స్ కి ఆయన సక్సెస్ స్టోరీలు చెప్తారు. మీకు తెలిసే విషయం తెలియపోతే కనుక్కోండి. జస్ట్ లైక్ దట్ మాట అనేసాం, జస్ట్ లైక్ దట్ అనేసాం అంటే తెవల్దండి. అది మా పార్టీకి మేము చూసిన గారికి పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో కోల్పోయి అక్కడ పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ మంచి వ్యాపారాలు ఉండి కూడా కన్స్ట్రక్షన్ రంగంలో తనదైన దీటైన శైలిలో ఎదురుకెళ్తున్నటువంటి తోట చంద్రశేఖర్ గారు అన్ని పక్కన పెట్టి నేను వెళ్ళాలా, నేను పట్టు తెలియవాలా, ప్రజలకు సేవ చేయాలా అనే ఉద్దేశంలో ఆయన ముందరకు వచ్చాడు. అందుకని దయచేసి మనం ఏది పడితే అది మాట్లాడేసి చేయొద్దు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉంటాయి. 99 టీవీ రేపు పొద్దునే మాడతా. 99 టీవీలో మనం పొద్దున సాయంత్రం కూర్చుంటారు డిబేట్లకి, పొద్దున సాయంత్రం దాకా 99 టీవీతో నేను మాడతా. ఇప్పుడు మాడతా నేను. మీ వల్ల అవుద్దా? వాళ్ళైతే మీరు లైవ్ ద్వారా తెలియజేయండి. ఏ రోజు వస్తారో చెప్పండి. అదే రోజు డిబేట్లో కూర్చున్నాం. పూర్తి గారు అదే రోజు డిబేట్లో కూర్చున్నాం. అంతేగాని మీరు యూట్యూబ్ లో, నేను యూట్యూబ్ లో, మీరు కెమెరా ముందు, నేను ఇద్దరు ఒకే కెమెరా ముందు కూర్చున్నాం. ఎప్పుడు కూర్చున్నాం చెప్పండి. అది అందరిలాగే కాపులకు కూడా ఇద్దరు లేడం జరుగుతుంది. అది నేనేమంటానంటే టీడీపీ బాగుండాలని కమ్మవారు కోరుకోవడం వేరు, వైసీపీ బాగుండాలని రెడ్లు కోరుకోవడం వేరు. బాగుండి తర్వాత అధికారం అన్ని కులాల సహకారంతో ఏర్పరిచిన తర్వాత ఒకే కులానికి తాయిలాలు ఇవ్వడం, ఒకే కులానికి కాంట్రాక్ట్లు ఇవ్వడం, ఒకే కులాన్ని ఆర్థికంగా బలపరచడం వేరు. రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఎందుకంటే టీడీపీ బాగుండాలని బీసీ సోదరులు కోరుకోవచ్చు, ఎస్సీ సోదరులు కోరుకోవచ్చు, ఎస్సీ సోదరులు కోరుకోవచ్చు, కమ్మలు కోరుకోవచ్చు, కాపులు కోరుకోవచ్చు, రెడ్లు కోరుకోవచ్చు. అలాగే వైసీపీకైనా, అలాగే జనసేనకైనా ఏ సామాజిక వర్గాన్ని ఎవరు అవాయిడ్ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న కొటారీలు అందరూ రెడ్లు లేరా? చంద్రబాబు నాయుడు గారు స్టేజ్ మీద కూర్చోబెట్టరా అందరు మంత్రుల్ని? ఓళ్ళు కాపులు కూర్చోబెట్టరా? అంటే ఏంటి కమ్మలు కూర్చోబెట్టరా? ఇవన్నీ ఏంటంటే నేనేమంటానంటే ఎదుక్కుంటే వెళ్తే లోతుకి ఇవన్నీ ప్రశ్నార్థకాల కింద మిగిలిపోతాయి తప్ప మన ఊహాజనితమైన జవాబులతో వాటిని మనం సంతృప్తి వచ్చుకోవాలి తప్ప వాస్తవాలు వేరు, మనం వ్యవహారికంగా ఆలోచించుకునేటువంటి ఆలోచనలు ఆరోపణలు వేరు.
అందుకని కాపులు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చేసి పార్టీ నడపలేరు, జరగదు అది. ఆ విషయం ఆయన తెలియదా, మీకు తెలియదా, నాకు తెలియదా? కేవలం అలా పదే 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 సేల కొట్టినట్టు ఒక అబద్ధాన్ని కొట్టేస్తే దాన్ని పీక్కోవడంలో మనం టైం వేస్ట్ చేసుకుంటాం అనేటువంటి దిక్కుమాలిన ఓకదంపుడు పనికి మాలిన స్ట్రాటజీలు ఇవన్నీ కూడా. అది అందుకని మూర్తి గారు డిబేట్ కావాలి, మీరు అంత ఆధారాడుతున్నారు కాబట్టి ఎప్పుడు కూర్చుందామంటే మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం గురించి, మీ విధానాల గురించి మనం కూడా ఒకసారి మాట్లాడుకుందాం అండి. మూర్తి గారు రిలీజ్ చేద్దాం అంటే రిలీజ్ చేద్దాం. నా దగ్గర ఇవ్వన్న రిలీజ్ చేయాలా, మా దగ్గర చాలా ఉన్న మేము రిలీజ్ చేయాలా. అందుకే అంత దూరం వెళ్ళొద్దు. అమ్మాయిలు పంపించి కేసులు పెట్టించి డ్రగ్స్ పెట్టించి అంత తీరిక మాకు లేదండి. మా ప్రయాణం ఫోర్స్ ఎంత, మా జనాభా ఎంత, మా గమ్యం ఎక్కడ, మధ్యలో మీరంటే ఎంతమంది వస్తారు? మీ దగ్గర ఆగి, మీ దగ్గర అమ్మాయిలు పంపి, మీ దగ్గర డ్రగ్స్ ప్యాకెట్లు వేసి మిమ్మల్ని కేసులో అంత ఓపిక, అంత తీరిక, అంత అవసరం జనసేన పార్టీకి కానీ జనసేన కార్యకర్తలకు కానీ లేదా? మేము ఉడతలం అయితే అయి ఉండొచ్చు, మేము తొండలం అయితే అయి ఉండొచ్చు, ఏ ఊపుల్లికి భయపడినటువంటి భయానకమైన గజస్వరూపం మీద అయి ఉండొచ్చు. తమరంతా అది మరి ఆ మాదిరికి వెళ్ళండి. ఒకటి గుర్తుపెట్టుకుని మూర్తి గారు, తప్పు చేయడం మానవ సహజం. దాన్ని సరిదిద్దుకునే మీరైనా నేనైనా తప్పును కవర్ చేసుకునే ప్రయత్నంలో పదే పదే మన ఇష్టారాజ్యం కింద వ్యాఖ్యానాలు చేయకూడదు. అది మన డొల్లతనాన్ని, మన అవగాహన రాహిత్యాన్ని, మన చేతకందనాన్ని చూపించాలని తమరు గుర్తు చేసుకుంటారని ఇంకా పాయింట్ కూడా చెప్పొచ్చు. కానీ మళ్ళీ మీరు మాట్లాడిన వీడియో సొత్తమో దరిద్రం అంటే మళ్ళీ అందులో పాయింట్లన్నీ రాసుకుని మళ్ళీ దానికి కౌంటర్లు ఇచ్చి అంత ఓపిక తీరగలేదు. 3 ప్రధానమైన అంశాలు. కాపులు కూడా బరాబర్ జనసేనలో కనబడతారు. ప్రధాన కార్యదర్శి గారి గురించి దమ్ముంటే ఒక్క ఆరోపణ నిరూపించండి. పవన్ కళ్యాణ్ గారు 15 లక్షలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.